హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఫ్యామిలీని ఇంకా జాయిన్ అవ్వకపోతే మాత్రం వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసుకొని ఉంచుకోండి. బెల్ ఐకాన్ ఆల్లోనే ఉంచుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఛానల్లో ట్రావెల్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇలాంటి చాలా మంచి కంటెంట్ ఉంటూనే ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకండి. ఏమంటారు? ఈ వీడియో చేయాలా వద్దా, ఈ ప్రోడక్ట్స్ నాకు చూపించాలా వద్దా అనేసి నేనైతే చాలా డైలమాలోనే ఉండే. మీషో నుంచి ఈ కలెక్షన్ చూపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో నేను కూడా ఒకసారి ట్రై చూద్దాము వీడియో ట్రై చేద్దాము అనేసి నేనైతే ధైర్యం చేసేసాను. ఈరోజు మీషో నుంచి ఎంతో మంచి ఎథ్నిక్ లెహెంగాస్ తెచ్చేసాను. అండ్ దట్టు ఇవి కూడా అగైన్ వెరీ అఫోర్డబుల్ రేంజెస్. హిట్టా ఫట్టా అనేది మీరే డిసైడ్ చేసేయండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కదా తెలుస్తాయి ఏది తీసుకోవాలి అండ్ ఎంతమందికి షేర్ చేయాలి అనేసి. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్సో మీ ప్రోడక్ట్స్ని కూడా నా ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయాలి అంటే మాత్రం యూ కెన్ ఐదర్ మెయిల్ మీ ఆర్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీకు అది చూస్తే మొత్తం బనారస్ ఫీల్ వచ్చింది కదా. అండ్ ఇది ఇలా వస్తుంది, మొత్తం లెహంగా అంతా ఇలా వచ్చేసింది. అండ్ క్లాత్ కూడా చాలా స్టిఫ్గా ఉంది, సో మీరు క్యాన్ కూడా అవసరం లేదు. ఈవెన్ దీంట్లో మనకి క్యాన్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇది సెమీ స్టిచ్ లెహెంగా అనమాట, సో మీ సైజ్ బట్టి కుట్టి చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద లెహెంగా. అండ్ దుపట్టా కూడా ఎంతో రిచ్గా వచ్చేసింది. ఇదిగోండి, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటేనే అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఈవెన్ మీరు ఇది కావాలంటే మంచిగా కుర్తాస్కి కూడా ఆర్ అనార్కలీస్కి కూడా పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ డీసెంట్ లెంత్ ఇచ్చారు, ఈవెన్ టాజిల్స్ కూడా ఇచ్చారు. బాగుంది కదా. ఈవెన్ శ్రావణ మాసం వస్తుంది కదా, ఇలాంటి ఒకేషన్స్కి అయితే చాలా బాగా సెట్ అయిపోతాయి ఇవి. అండ్ బ్లౌజ్ వచ్చేసి సాలిడ్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఇచ్చేసారు, గ్రీన్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. దీని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ వీటి డీటెయిల్స్ కూడా పెట్టేస్తాను, చెక్ చేసేయండి. సో ఇదైతే నాకు బిలో 1000 రూపీసే వచ్చేసింది. దిస్ ఇస్ యాక్చువల్లీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ ఈవెన్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా బాగున్నాయి, ఫొటోస్ కూడా పెట్టారు ఫర్ యువర్ రిఫరెన్స్. సో డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, ఇవన్నీ హ్యాండ్ వాష్ అయితే చేయలేము, డ్రై క్లీన్కి ఇస్తేనే బెటర్. అప్పుడే మీకు ఆ కలర్ అయినా సరే, ఆ టెక్స్చర్ అయినా సరే అలాగే ఇంటాక్ట్ ఉంటుంది. అదొకటి మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలి. ద నెక్స్ట్ వన్, యాక్చువల్లీ ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషనే. అయితే మా చెల్లి కోసం తీసుకున్నాను అనమాట. తెలుసు కదా మీకు, నేను ఏది తీసుకున్నా కూడా చెల్లి కూడా తీసుకుంటాను. సో ట్విన్నింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సేమ్ కాంబినేషన్లో తీసుకున్నాను. అఫ్కోర్స్ ప్యాటర్న్ ఇస్ లిటిల్ డిఫరెంట్. లెహంగా అంతా ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, సెమీ స్టిచ్ లెహంగా అనమాట. లెహంగా అంతా ఇలాగే వచ్చేస్తుంది. సో మీకు ఈవెన్ ఇలాగా స్టిఫ్గా వచ్చేస్తుంది క్లాత్ లోపలంతా. అండ్ ఈవెన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా నీట్గా కావాలి అంటే మాత్రం క్యాన్ కూడా సెట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కదా. దీనికి ఇలాగా రెడ్ దుపట్టా ఇచ్చేసారు. సో మొత్తం బూటీ వర్క్ వచ్చేసింది. అగైన్ ఇది కూడా మీకు అంతే బనారస్ ఫీల్ ఇస్తుంది కదా. ఇదంతా బూటీ వర్క్ వచ్చేసింది. అండ్ దీనికి కూడా ఇలా టాజిల్స్ ఇచ్చేసారు. అండ్ బార్డర్ ఏమో హెవీ బార్డర్ లాగా వచ్చేసింది. ద సాడ్ పార్ట్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ ఈ బ్లౌజ్తో అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్. బికాస్ ఇవి మీరు చూస్తే మిర్రర్ వర్క్ బ్లౌజ్, ఈ మిర్రర్స్ అంతా జస్ట్ అతికిచ్చేసారనమాట. అండ్ ఇవన్నీ గుచ్చుకుంటాయి ఫర్ షూర్. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ ద బ్లౌజ్. కానీ మీకు లెహంగా నచ్చితే మాత్రం వేరే రెడ్ బ్లౌజ్తో సెట్ చేసేసుకుంటే, ఇలా కొంచెం మిర్రర్ వర్క్, డీసెంట్ మిర్రర్ వర్క్, కుట్టించిన మిర్రర్ వర్క్ ఉంటే మాత్రం, ఆర్ ఏదైనా లేస్ ఆర్ మిర్రర్స్తో సెట్ చేసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. లెహంగా అయితే చాలా బాగుంది, కానీ ఈ బ్లౌజ్కి మాత్రం ఈ బ్లౌజ్ని మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయను. యూ కెన్ సెట్ ఎనీ అదర్ బ్లౌజెస్, అప్పుడైతే ఇంకా బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ జకార్డ్ సిల్క్. అండ్ అగైన్ నాకు ఇది కూడా 1200 బిలో వచ్చేసింది. అఫ్కోర్స్ సిల్క్. అండ్ ఆల్సో దీనికి కూడా చూడండి, రివ్యూస్ మంచిగా ఇచ్చారు, రివ్యూస్ బాగా ఇచ్చారు. సో యా, చెప్పినట్టు బ్లౌజ్ ఒకటే కొంచెం డిసప్పాయింట్మెంట్. ఏమంటారు? అంతే కదా. ద నెక్స్ట్ వన్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు షో దిస్. నేను చూడలేదు ఇప్పటి వరకు అసలు ఎలా ఇచ్చారు ఏంటి అని, మీ ముందే చూస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద లెహెంగా. ఓ నైస్.
సో ఇది లెహెంగా పార్ట్ వచ్చేసింది, సెమీ స్టిచ్డ్ అనమాట, సెమీ స్టిచ్డ్ లెహెంగా. అండ్ మొత్తం మీకు బాటమ్ అంతా ఇలా వచ్చేసింది, బాటమ్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. అండ్ దిస్ హ్యాస్ గాట్ బూటీ వర్క్ ఇన్ ద మిడిల్. మొత్తం లెహెంగా అంతా ఇలాగా బూటీ వర్క్ ఇచ్చేసారు. దుపట్టా ఏమో ఇలా ఇచ్చేసారు. యాక్చువల్లీ ఇంప్రెస్డ్ విత్ ద ఎంబ్రాయిడరీ బికాస్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. అంటే ఈ ప్రైస్కి ఇంత నీట్గా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం దుపట్టా అంతా మీకు ఇలాగే బూటీ వచ్చేసింది అండ్ ఆల్సో లేస్ వర్క్ ఉంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అంతా ఇలా బిట్స్ అండ్ పీసెస్ లాగా ఇచ్చారనమాట. ఐ థింక్ దిస్ ఇస్ ద బ్యాక్ పార్ట్. అండ్ ఓకే సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా సింపుల్గా ఉంది, కానీ ఐ థింక్ ఫర్ ద హ్యాండ్స్ యుల్ గెట్ దిస్. ఇవి హ్యాండ్స్ అనమాట. రైట్, సో మీకు లాంగ్ స్లీవ్ లాగా పెట్టించుకుంటే బాగుంటుంది. ఇది చాలా బాగుంది కదా. ఇలాగా హ్యాండ్స్కి కూడా ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. సో లాంగ్ స్లీవ్స్ వస్తుంది అనమాట, బాగుంది. దీని డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేసేస్తాను, చెక్ చేసేయండి. సో నాకైతే ఇది బిలో 800 వచ్చేసింది. డూ యూ రియలీ బిలీవ్ దట్ 800కి అసలు ఇంత లెహెంగా ఇంత మంచి వర్క్ అంటే డెఫినెట్గా వర్త్ ఇట్ కదా. సో 800 వచ్చేసింది. దిస్ ఇస్ ఆల్సో సిల్క్ వన్. అండ్ చూస్తే రివ్యూస్ కూడా బాగున్నాయి. సో డెఫినెట్గా ప్రిఫర్ చేసేయచ్చు. ఏమంటారు? మీకు కూడా నచ్చింది కదా. ఐ మీన్ మెహందీ ఫంక్షన్ మెయిన్లీ దట్ ఎల్లో పెళ్ళిళ్ళకైనా మెహందీ ఫంక్షన్స్కైనా చాలా బాగుంటుంది కదా. ద నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ బేసికలీ ఇన్ ద షేడ్ ఆఫ్ గ్రే అనమాట. అండ్ మీకు మొత్తం లెహంగా అంతా ఇలా వచ్చేస్తుంది, నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది, ఇలా ఉంది. మొత్తం కిందంతా ఎంబ్రాయిడరీ ఉంది, నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ద లైనింగ్ దే హ్యావ్ గివెన్. ఇది చాలా రఫ్గా ఉందన్నమాట. ఈ లైనింగ్ చాలా రఫ్గా ఉంది అండ్ కొంచెం చీప్ క్వాలిటీ లాగా ఉంది. బట్ హియర్ అగైన్ ఇట్ ఈస్ అ సాటిన్ వన్, సో దిస్ ఈస్ ఫైన్. బట్ ఈ పార్ట్లో లైనింగ్ అస్సలు బాగాలేదు. బట్ ఓవరాల్ లెహంగా లుక్ అయితే ఇలా వస్తుంది. అంటే స్ట్రైట్ కట్ లాగా ఉంటుంది అనమాట, నాట్ దట్ ఫ్లేయర్డ్ వన్. దుపట్టా ఏమో ఇలా నెట్ దుపట్టా వచ్చేసింది, అంటే లేస్ వర్క్ ఇచ్చేసారు. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట, జస్ట్ నెట్ దుపట్టా. అండ్ ఇలా చిన్న ఫ్లవర్ లాగా ఉంది, బూటీ వర్క్ వచ్చేసింది. సో మీకు బ్లౌజ్ కూడా ఇలా హెవీగా ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా అంతే, మొత్తం ఇలా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ హెవీగా ఇచ్చారు. ఇట్ ఈస్ లైక్ షైనింగ్ ఉందన్నమాట, ఒక షైన్ అయితే ఉంది దీనికి. ఐఎమ్ నాట్ ష్యూర్ వీడియోలో వస్తుందో లేదో, బట్ ఒక మంచి షైన్ ఉంది. మేబీ దీనికి మీరు కుట్టించుకున్నప్పుడు మాత్రం ఒక మంచి సాఫ్ట్ లైనింగ్, ఏదైనా కాటన్ లైనింగ్ వేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ ది ఓవరాల్ లుక్. ఐఎమ్ యాక్చువల్లీ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. పిక్చర్ రిఫరెన్స్ పెట్టేస్తాను ఇక్కడ. సో I got this also below 1000 rupees. So you have options of unstitched, semi-stitched or free sized లో తీసుకోవచ్చు. This is a semi-stitched one and net fabric grey color. రివ్యూస్లో అయితే పిక్చర్స్ కూడా ప్లేస్ చేసేసారు. సో మీకు అక్కడ కూడా రిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట, అవి చూసినా కూడా ఐడియా వచ్చేస్తుంది. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇప్పటి వరకు మీకు ఏదైతే నచ్చిందో. ఓకే, ద నెక్స్ట్ వన్, అంటే ఇప్పుడు ఈ కలంకారీ ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సరే అసలు చూద్దాము ఎలా వస్తుందో అని చెప్పేసి ట్రై చేశాను. ఇది లెహంగా అయితే ఇలా బాగుంది యాక్చువల్లీ, క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో సెమీ స్టిచ్ లెహంగా. మొత్తం మీకు ఇలా వచ్చేస్తుంది లెహంగా అంతా. దర్ ఇస్ నో క్యాన్ అటాచ్డ్, బట్ క్యాన్ ఏం లేదు. బట్ అగైన్ లోపల మీ కింద ఒక్క దగ్గర మాత్రం ఇలా క్యాన్ ఇచ్చేసారు. సో కొంచెం అయితే స్టిఫ్గా ఉంటుంది, బట్ అగైన్ యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ క్యాన్ ఇన్సైడ్. సో బ్లౌజ్ అయితే ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు, ఇలాగా చిన్న డిజైన్ ఉంది బ్లౌజ్కి. దిస్ ఇస్ ద దుపట్టా. మీకు ఇక్కడ చిన్న గోటాపట్టి లేస్ ఇచ్చేసారు బార్డర్కి అండ్ ఆల్సో టాజిల్స్ ఉన్నాయి. బాగుంది, డీసెంట్గా ఉంది. ఐ థింక్ ఫర్ దిస్ ప్రైస్, ఓకే లెట్ మీ రివీల్ ద ప్రైస్ ఆల్సో. నాకు తెలిసి బిలో 1500 ఉంటుంది, ఏమంటారు చూసేద్దాం. సో ఐ థింక్ ఫర్ దిస్ ప్రైస్ ఇట్ ఈస్ డీసెంట్ ఇనఫ్. నచ్చితే మాత్రం, అంటే ఫ్యాబ్రిక్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ స్మూత్. సో ఫర్ దిస్ ప్రైస్ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, దీంట్లో ఈవెన్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో క్యాన్ వేస్తే మీకు ఏంటంటే
ఆ లెహెంగా లుక్ వస్తుంది అనమాట. సో ఐ థింక్ యూ బెటర్ పేర్ ఇట్ అప్ విత్ ద క్యాన్ ఇన్సైడ్. నాకైతే ఇది బిలో 1200 వచ్చేసింది. సో దిస్ ఇస్ టస్సర్ సిల్క్ అంట. టస్సర్ సిల్క్ అండ్ ఆఫ్ కోర్స్ రెడ్ కలర్, ఈవెన్ రివ్యూస్ కూడా బాగానే ఇచ్చారు. సో యా, ఐ థింక్ ఫర్ దిస్ ప్రైస్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ మీరు కావాలంటే ఈవెన్ పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్, దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ వన్, దట్ ఈస్ ఆల్సో సీమ్స్ టు బి అ డిఫరెంట్ కాంబినేషన్. సో యూ కెన్ ట్రై దాట్ వన్ యాజ్ వెల్. అది అంటే కలంకారీవి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ట్రై చేశాను. ఐ థింక్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ నాట్ మచ్ డిసప్పాయింటెడ్ అండ్ ఇట్ ఈస్ డీసెంట్ ఇనఫ్. ద నెక్స్ట్ వన్, ఓకే లెట్ మీ షో లైక్ దిస్. ద నెక్స్ట్ వన్, ఇవి కూడా ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్గా ఉన్నాయి. అంటే సింపుల్గా ఉన్నా కూడా ఎలిగెంట్గా ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అన్నట్టు ట్రై చేద్దామని తీసుకున్నాను. అయితే ఐఎమ్ అగైన్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ ద ఫ్యాబ్రిక్. సో నేను సెమీ స్టిచ్డ్ పెట్టాను అనుకున్నాను, బట్ ఐ థింక్ ఐ జస్ట్ కెప్ట్ ఎ ఫ్రీ సైజ్ వన్ అండ్ సో నాకు ఓన్లీ ఫ్యాబ్రిక్సే వచ్చాయి. అయితే ఓన్లీ ఫ్యాబ్రికే అనమాట. సో దిస్ విల్ బీ ద బార్డర్, చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది. అండ్ గ్రీన్ కలర్ అయితే కలర్ కాంబినేషన్ బాగుంది, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫ్యాబ్రిక్. మేబీ ఫర్ దిస్ లెహెంగా ఐల్ జస్ట్ గివ్ 7 out of 10. అండ్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట. మొత్తం బ్లౌజ్ పీస్ అంతా ఇలా ఇచ్చేసారు. అండ్ దిస్ విల్ బి యువర్ దుపట్టా. నెట్ దుపట్టా లాగా వచ్చేసింది, జస్ట్ కింద ఇలాగా బార్డర్ ఇచ్చేసారు. మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇది చూడడానికి అయితే అసలు ఎంత బాగుంది కదా, బట్ ద ఫొటోస్ ఆర్ రియల్లీ డిసీవింగ్. సో ఆఫ్ కోర్స్ నేనైతే దీనికి 7 out of 10 ఇస్తాను. కానీ దీంట్లో వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే వచ్చుంటే ఇంకా బాగుండేది. ఓకే, ద లాస్ట్ వన్, ఈ శారీలో కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇలా వచ్చేసింది, మొత్తం అసలు పట్టు ఫీల్ ఇస్తుంది అనమాట. చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది. దిస్ ఇస్ లైక్ క్రీమ్ అండ్ దట్ పర్పుల్, మంచి పర్పుల్ కాంబినేషన్. మొత్తం మీకు సెల్ఫ్ వర్క్ వచ్చేసింది క్రీమ్ కలర్ మీద. అగైన్ నాది ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్ అనమాట, నాట్ ఈవెన్ సెమీ స్టిచ్డ్. ఐ గెస్ ఐ ప్లేస్డ్ ఫ్రీ సైజ్ వన్ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ గాట్ ఇట్ లైక్ దిస్. సో నాకైతే ఈ బార్డర్ చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ది మొత్తం ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేసింది. కలర్ చాలా బాగుంది అండ్ ఈవెన్ ద ఎంబ్రాయిడరీ ఈజ్ డీసెంట్ ఇనఫ్. దుపట్టా కూడా సేమ్ అదే పర్పుల్ అండ్ పింక్ మధ్యలో ఉంది ఈ షేడ్. దుపట్టాకి ఇలాగే లేస్ వర్క్ ఇచ్చేసారు. బాగుంది కదా. ఐ నో యూ లైక్ దట్. సో ఇది కూడా నాకు బిలో 1000 రూపీస్ వచ్చేసింది. అండ్ అగైన్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎస్, టఫేటా సిల్క్ అండ్ ఆల్సో మీకు ఈవెన్ పిక్చర్స్ కూడా పెట్టారు, రివ్యూస్ కూడా బాగున్నాయి. సో ఎస్, ఐ థింక్ అగైన్ ఫర్ దిస్ ప్రైస్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. సో నచ్చితే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి సంగతి. ఎలా అనిపించింది మన వీడియో, ఏది హిట్ అండ్ ఏది ఫట్ అనేది కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పేసేయండి. అండ్ ఇంత మంచి వీడియోస్ కోసం మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్సో ఈ మధ్య ఎంతో కష్టపడుతున్న వ్యూస్ అయితే కొంచెం తగ్గుతున్నాయి, బట్ అగైన్ యాజ్ యూజువల్ నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను. ఐ హోప్ ఐ విల్ రీచ్ దట్ 1000 milestone ఆల్సో సూన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే కొనసాగుతూనే ఉండాలి. అండ్ మిస్ మీ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. యువర్ వైష్ణవి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.